పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ దీనమయ్య అధ్యక్షతన ఆగ్రహ జ్వాలల మధ్య సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజా ప్రతినిధులను అధికారులు చిన్నచూపు చూస్తున్నారని ఎంపీపీ దీనమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజా ప్రతినిధులకు తెలియపరచడం లేదని అధికారులపై ఎంపీపీ దీనమయ్య మండిపడ్డారు. అధికారపక్ష నేతలకు తొత్తులుగా అధికారులందరూ వ్యవహరించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఏ కార్యక్రమం జరిగిన సర్పంచ్కు, ఎంపీటీసీ సభ్యులకు ముందుగా అధికారులు సమాచారం తెలియపరచాల్సిందిగా సూచించారు. సర్వసభ్య సమావేశానికి వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని, మళ్లీ ఇదే ధోరణితో అధికారులు ప్రవర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్ రాజు, జడ్పీటీసీ రాధా, వైస్ ఎంపీపీలు శేఖర్, లక్ష్మణరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మాట అయితే తరచూ వినిపిస్తుంది. దయచేసి ఇలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు సార్. ఎందుకనంటే వాళ్ళు 7-8 కిలోమీటర్ల నుంచి నడిచొచ్చి మీకోసం అంటే మీకోసం అంటే ఏంటి గౌరవం? రాజకీయాలంటే రాజకీయాలుగా చేసుకోండి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మేము శాఖాపరంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇస్తుందో, లబ్ధిదారులకు ఇస్తుందో, అర్హత ఉన్న వాళ్ళకి అది ఇల్లు కానీ, భూమి కానీ, పట్ట కానీ, పంట కానీ ఏదైనా నివేదిక సర్పంచ్ గారికి తెలియజేయండి, ఎంపీటీసీ గారికి తెలియజేయండి. తర్వాత మీరు కార్యకర్తలకు ఇచ్చుకుంటారో, నాయకులకు ఇచ్చుకుంటారో, ఎవరికి ఇచ్చుకుంటారో. మీరు బినామీలుగా తయారైపోతే అలాగా సార్. మేము దేనికి అంటే గొడ్డలు కాయడానికి ఉన్నాం మేము, లేదా గడ్డి పీకడానికి ఉన్నామా మేము? అంటే ప్రజలు మాకు ఎన్నుకోలేదా? ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు మేమున్నాం. చాలా సందర్భాల్లో చెప్పాను, మనం అంతమంది ఒక కుటుంబం. అందులో మన గుమ్మలక్ష్మీపురంలో మన ఏజెన్సీలో తారతమ్యం లేనటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వండి, ఎవరికి ఇవ్వాల్సినటువంటి మర్యాద వాళ్ళకి ఇవ్వండి, ప్రేమగా చూసుకోండి అని చెప్పి మండల స్థాయి అధికారులకు చాలా సందర్భాల్లో నేను చెప్పాను. జంకోడైనా, విద్యున్నా, విద్య లేకపోయినా, నిరక్షరాస్యుడైనా వాడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీ. మామూలుగా మేము బినామీలుగా రాలేదు. ప్రజలు మాకు బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు, అది మా హక్కు. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మాకు ఇచ్చినటువంటి హక్కు, అది మాకు అందజేయండి. మేము ప్రజలకు చెప్పకపోతే ప్రజల దగ్గర మేము ముద్దాయిలు అవుతాం కదా. అరే మా సర్పంచ్ మాకు చెప్పలేదు, మా ఎంపీటీసీ మాకు చెప్పలేదని మేము వాళ్ళ దగ్గర తలంచుకుంటాం రేపు అడిగినప్పుడు. అంతే తప్ప మీరు డైరెక్ట్గా ఈ సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ సర్పంచ్ గారు ఉన్నాడు, మీరు డైరెక్ట్గా ఎవరు పార్టీ అధికారంలో ఉంటే వాడి గుద్దలో దూరిపోయి వాడికి లిస్ట్ ఇచ్చి వాడి ద్వారా మీరు పనులు చేయించుకొని వాడి ద్వారా మీరు రకరకాలు చేయించుకుంటుంది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ నేను తప్పు గృహ నిర్మాణ శాఖ గురించి మాట్లాడట్లేదు, చాలా శాఖలు ఇలా జరుగుతుంది. ఇది చాలా దారుణం, చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఇది అందులో మన గుమ్మలక్ష్మీపురం మండలంలో జరగకూడదు. మనది అలాంటిది కాదు. ఏ ప్రభుత్వం రాని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితుల్లో నాకు తెలిసి 27 పంచాయతీల్లో ఒక 7 ఇబ్బందిగా ఉంటాయేమో, కానీ 20 పంచాయతీలు కూడా స్వచ్ఛమైనటువంటి మనసున్నటువంటి పాలనతో జరుగుతున్నటువంటి ప్రజల సమక్షంలో పంచాయతీలే. దయచేసి మండల అధికారులు ఎవరు కూడా అలాంటి పని చేయకండి. మాకు యొక్క విలువ ఇవ్వండి. మైదాన ప్రాంతంలో మాకు అహంకారం ఉండదు, కులబలం ఉండదు, ధనబలం ఉండదు. అలాంటి లాజిక్స్, మ్యాజిక్స్ మాకు తెలియవు. మాకు తెలిసిందల్లా ఒకటే, అలా క్యాస్ట్ ఇన్కమ్కి